ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు, అదేవిధంగా అవమానం మరియు మన రాజపూజ్యం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు, అంటే అన్ని విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుని ఆచితూచి అడుగు వేసే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే పరాభవం అంటాం మనం. అంటే మహాభారత కాలంలో దుర్యోధనుడిని ద్రౌపది పరాభవం చేసినట్టుగా. అంటే పరాభవం అంటే ఎలాంటి పరాభవం జరగకుండా మనం జాగ్రత్తగా జీవితాన్ని లీడ్ చేసుకోవాల్సిన నామ సంవత్సరం ఏ ఇయర్ అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. మకర రాశి అంటే మకర రాశి అంటే ఏమిటి అని అంటే సహజంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండే 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో ఉండే 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలో ఉండే 1, 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. సహజంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే జా నక్షత్రం మీద జా, జీ, జో, జ, గా, గి అక్షరాలు అందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. మకర రాశి వాళ్ళకి 2 ఆదాయం ఉంటుంది, వ్యయం వచ్చి 8 ఉంటుంది, రాజ్యపూజ్యం 1 ఉంటుంది, 2 అవమానం ఉంటుంది. అంటే ఆదాయ వ్యయాల్లో చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అంటే సహజంగా 2 ఏమిటి, 8 ఏంటి, 2 ఇన్కమ్, అవుట్ గోయింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే రెస్పెక్ట్ అనేది 1 ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ అనేది 2 ఉంటుంది. అంటే దానిలో దీనిలో తేడా ఉంటుంది. పర్వాలేదు, అవమానిస్తే మనిషి రాడు తేలుతాడని అర్థం. అంటే అవమానాల మధ్యలోనే ఉండాలి ఆ మనిషికి. అవమానాల మధ్యలో ఉన్నారనుకోండి, మళ్ళీ ఇంకోసారి అవమానించకుండా వీళ్ళు ప్రజలు కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల గ్రహగమనగతుల విషయానికి వెళ్తే జూన్ 2 వరకు గురువు మిథున రాశిలో ఉండటం, తర్వాత కర్కాటక రాశిలో ఉండటం, కర్కాటక రాశి దగ్గర నుంచి మళ్ళీ 31వ తారీఖున మళ్ళీ డిసెంబర్ 18 వరకు సింహరాశిలో, సింహరాశి నుంచి డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ వక్రగతిలోకి అదే సింహరాశిలో ఉంటాడు. మరి మకర రాశి వాళ్ళకి షష్టమంలో జూన్ 2 వరకు కూడా గురువు ఉంటాడు. షష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతాయి. జూన్ 2 వరకు మాత్రమే. జూన్ 2 తర్వాత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సప్తమంలో ఉండటం వివాహాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. అలానే సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం ఒకటి, ప్రేమించిన యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటారు. అది మంచి సుపరిణామం చెప్పుకోవచ్చు. అయితే ఈ 6వ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల కొంత జూన్ 2 వరకు ఇబ్బందులు, కానీ జూన్ 2 తర్వాత ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది, అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. శని యొక్క బలం వల్ల ఎలా జరగబోతుంది? శని 3వ స్థానంలో ఉన్నాడు, సాటర్న్ ప్లానెట్. ఈ సాటర్న్ ప్లానెట్ ఎలా అయితే 3rd హౌస్లో ఉన్నారో జూలై 25 నుంచి 2nd హౌస్లోకి ఎంటర్ అవుతాడు. 2nd హౌస్లోకి జూలై 25 వరకు ఆర్థిక పరంగా అన్ని లావాదేవీలు బాగుంటాయి. జూలై 25 దగ్గర నుంచి కొంత కుటుంబ పరంగా ఆర్గ్యుమెంట్స్ జరగకుండా చూసుకోవాలి. అని రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు 2వ స్థానంలో ఉండటం వల్ల డిసెంబర్ 7 వరకు కూడా ద్వితీయంలో ఉంటాడు, కుంభంలో ఉంటాడు. ఆ తర్వాత జన్మంలోకి వస్తాడు. 7వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు నుంచి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలానే కేతు యొక్క బలం, కేతు సింహరాశిలో ఉంటాడు, మకర రాశిలోకి సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కొద్దిగా అనుకూలంగా ఉండదు. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్, అన్నదమ్ముల మధ్యలో వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవాలి. శుక్రుడు వల్ల వివాహ సంబంధాలు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల ఉద్యోగులకు ఎంత శ్రమ పడినా శ్రమకు తగ్గట్టుగా కష్టం యొక్క ఫలితాన్ని, రిజల్ట్స్ అనేది ఇవ్వలేడు. బుధుడి వల్ల వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే కొన్ని చికాకులు కలగకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ప్రశాంతంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. మరికొన్ని విషయాలకు మనం ముందుకు వెళ్తే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం అంటారు. అంటే అభీష్ట కార్యసిద్ధిచ్చ సప్తమే గురువు అంటారు. 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి ఫలితాలు, ఆరోగ్యం కలుగుతుంది, ధనలాభం, ఇష్టకార్య సిద్ధి,
మనోనిశ్చలత, శత్రువులతో విజయం సాధించడం, వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, వివాహం కాని కన్యలు వివాహాలయ్యే అవకాశాలు, నూతన వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, అలానే కొంత వాతారోగ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి, దుఃఖము భయం విషయంలో జాగ్రత్త ఉండాలి, అన్నిట్లా ఆచితూచి వ్యవహారం చేయాలి. ఎందుకంటే ఉద్యోగం యొక్క అభివృద్ధి, ప్రమోషన్ జరిగే అవకాశాలు, విశేషమైన ధనలాభాలు కలిగే అవకాశాలు, వ్యాపారస్తులకి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారులకు బాగా పంట పండినవి బాగుంటాయి. అలా సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొంత అధిక శ్రద్ధతో చదవాలి. వ్యాపార విస్తరణ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే లైఫ్ని వీళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తే వీళ్ళకి లైఫ్లో ఎన్హాన్స్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా కొంతమంది చూసుకోవాలి. అంటే మనం ఎవరు చెప్పినా కూడా ఆ విషయాన్ని కొట్టిపడేయకూడదు. మన నిజమా కాదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్నవాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే మనం పండితులమా, పామర్లమా, లేకపోతే తెలియదా? తెలిసిన వాళ్ళకు కూడా కొంత చెప్పే అవకాశాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళు కొంతమంది రకరకాల వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం చూసుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా వెళ్తే ఎలాంటి పరిణామం అనేది కొంత ఆచితూచి అడుగు వేయాలి. అంటే ఎవరు చెప్పినా కూడా కొద్దిగా వాళ్ళు చెప్పిన మాటని ఓకే అనేటట్టుగా ఉండాలి. అలాంటి విషయాలను కూడా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ను మనం లీడ్ చేయగలుగుతాం. శని యొక్క ఆరాధన చేయాలి. అంటే దక్షిణకాళి స్తోత్ర పాలన చేయాలి. శని యొక్క అదే అంతరిక్ష దేవత అంటారు. అలానే ఓం నమః శివాయ పంచార్థంతో పాటు రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది. తత్పురుషాయ మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. స్త్రీలు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. మహాదేవే చే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా శ్రీశైలం లాంటి క్షేత్రాలు దర్శనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.